తెలంగాణలో ఉన్నటువంటి ప్రభుత్వంలో కాంగ్రెస్ నాయకులకు కొందరికి, ఆ పార్టీలో ఉన్న కొందరికి, పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద, వాళ్ళ మంత్రుల మీద, వాళ్ళ ప్రభుత్వం మీద, వాళ్ళ పార్టీ మీద కొన్ని హద్దు దాటి విమర్శలు చేయడము, లేకపోతే కొన్ని సెటైర్లు, పంచులు వేయడము బాగా సరదా ఉన్నట్లుంది. సరే, అక్కడ ముఖ్యమంత్రి దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మరణం మీదనే నీచపు వ్యాఖ్యలు చేసినటువంటి వ్యక్తి కాబట్టి, ఆ వ్యక్తిని ప్రసన్నం చేసుకోవడం కోసం వీళ్ళేమైనా మరి తాపత్రయపడి అటువంటి విమర్శలు చేస్తుంటారేమో తెలియదు కానీ, తెలంగాణలో గాంధీ భవన్లో మీడియా సమావేశం పెట్టినా, ఇంకో దగ్గర మీడియా సమావేశం పెట్టినా, అండ్ మరి మీడియా వాళ్ళు కూడా అడుగుతుంటారు. బేసిక్గా 2 తెలుగు రాష్ట్రాలు ఉన్నది ఒకటే మీడియా కాబట్టి, యాడున్న మీడియాకైనా టార్గెట్ జగన్మోహన్ రెడ్డి గారే కాబట్టి, ఆయనను వీళ్ళనైతే ఎంత ఎక్కువ మందితో తిట్టిస్తే ఆయనను, ఆయన క్యాబినెట్లో ఉన్న వాళ్ళను, ఆయన పార్టీ వాళ్ళను అదో తుత్తి వాళ్ళకు. అని మీకు ఇంకొకటి ఏంటంటే, వీళ్ళు మీడియా సమావేశాలు పెట్టేటప్పుడే కొందరు జర్నలిస్టులు చెబుతారు, నువ్వు ఈ ప్రశ్న అడుగు అని. తెలియంది ఎవరికి ఈ ప్రశ్న అడుగు అని. ఇంకేదో కొత్తగా అప్పుడే ఆయన ప్రశ్న అడుగుతున్నట్లు ఈ మీడియా సమావేశం పెట్టిన వాళ్ళు మామూలుగా రెచ్చిపోయి ఆ ప్రశ్నకి సమాధానం చెప్పరు. ఇదంతా గుడుపుట అని, స్క్రిప్టెడ్. ఈరోజు కూడా ఆయన ఏం పేరు, బండ్ల గణేష్, పవన్ కళ్యాణ్కు అయిపోయిందా బానిసత్వం చేయడం, ఇంకేమైనా మిగిలిందా? ఆయన ఏం మన పెద్ద ఫాలో అవ్వం కానీ ఆ బానిసత్వం అయిపోయిందా, ఇంకా మిగిలిందా? ఇప్పుడు రేవంత్ రెడ్డికి బానిసత్వం మొదలెట్టిండుగా. ఈరోజు మీడియా సమావేశం పెట్టారు. అక్కడ బీఆర్ఎస్ పార్టీ మీద, అక్కడ మాజీ ముఖ్యమంత్రి, మాజీ మంత్రులు కేసీఆర్ గారు, కేటీఆర్ గారి మీద విమర్శలు చేస్తూ ఉన్నాడు. చేయని బాగానే ఉంది. మరి ఆ మీడియా సమావేశంలో ఇంకెవడో రోజా, ఏపీ మంత్రి రోజా రేవంత్ రెడ్డిని యాక్సిడెంటల్ సీఎం అన్నది అసలు సమయం లేదు, సందర్భం లేదు. వీళ్ళు అడగమని చెబుతారబ్బా. నేనేమి సరదాగా చెప్పట్లే ఈ మాట, సీరియస్గానే చెబుతారు అడగండి అని. అంటే వీళ్ళ లోపల ఉన్నటువంటి గుల అంతా తీర్చుకోవడం కోసం. పదం కరెక్టే అంటారా గుల అని? ఏమో పోనీయండి. అది తీర్చుకోవడం కోసం మరి ఆయన ఆ తెలుగుదేశం పార్టీ మీడియా ప్రతినిధి రోజా రేవంత్ రెడ్డిని యాక్సిడెంటల్ సీఎం అంటుంది అని. దానికి బండ్లగానే సమాధానం, యాక్సిడెంటల్ సీఎం రేవంత్ రెడ్డి కాదు, ఫైటర్ రేవంత్ రెడ్డి. యాక్సిడెంటల్ సీఎం ఎవరు తెలుసా? తండ్రి చనిపోతే దాని వారసత్వంగా ముఖ్యమంత్రి పదవి వస్తే ఆ రోజే ఎక్కడైతే పనిచేస్తుందో వాళ్ళ సీఎం యాక్సిడెంటల్ సీఎం. రోజా డైమండ్ రాని ఏం మాట్లాడతాం గురించి? రోజాకు రేవంత్ రెడ్డి ఫైట్ చేస్తే వచ్చింది, రోజాకు పులుసు వండి పెడితే వచ్చింది మంత్రి పదవి అట, పులుసు వండి పెడితే వచ్చింది. ఇక్కడ త్వరలో రోజా మాజీ కాబోతుంది, ఎన్రోల్ వెరీ సూన్ మాజీ కాబోతుంది. మాజీ అయిన తర్వాత ఇక్కడికి వచ్చేసి ఇక్కడ ఉన్న మాజీలు, నువ్వు మాజీ అయితే కాబట్టి నువ్వు అందరూ కలిసి రాత్రి పులుసు వండుకోండి, రాత్రి కలిసి పులుసు వండుకోవాలట. ఏం మరి ఇప్పుడు అంటే రేవంత్ రెడ్డి క్యాబినెట్లో కూడా మహిళా మినిస్టర్లు ఉన్నారు కదా, వీళ్ళు కూడా మరి రాత్రిపూట పులుసు వండుకుంటూనే మంత్రి పదవులు వచ్చాయా? ఏం నాకేం తెలుసు. బండ్ల గణేష్ అంటున్నారు కదా, రేవంత్ రెడ్డి క్యాబినెట్లో మహిళా మినిస్టర్లు ఉన్నారుగా. రోజా గారు మహిళా మినిస్టరేగా. ఆమె రాత్రిపూట పులుసు వండి పెడితే రాత్రిపూట పులుసు వండుకోవాలా? ఆమె పులుసు వండి పెడితే ఆమెకు వచ్చిందా? మరి ఇక్కడ కూడా అదే పని చేశారు. అంటే ఎక్స్పీరియన్స్ ఏమైనా చెబుతున్నాడా బండ్ల గణేష్? ఇక్కడ దగ్గరుండి మసాలా ఏమైనా వేసాడా పులుసు వండుకునేటప్పుడు? ఇక్కడ ఆ పులుసు వండడానికి కారణం ఏనేనా? మసాలాలు అన్నీ తీసుకొచ్చారా? ఏమో మరి ఆయన అంటున్నా నోటికి ఏది వస్తే అచ్చేస్తా మాట్లాడుతుంటారు.